హాయ్ అండి. ఇప్పుడు మీకు వచ్చేసి మగ్గం వర్క్ క్లాసెస్ నేర్పిస్తాను, చూసేయండి. వాటికి వచ్చేసి మగ్గం వర్క్ కావాల్సినందుకు ఫ్రేమ్ కావాలి. ఫ్రేమ్ ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మగ్గం వర్క్ ఫ్రేమ్ అండి. ఈ ఫ్రేమ్ అనేది ఇప్పదీసి చూపిస్తాను, చూసేయండి. ఇది స్ప్రింగ్ ఉంటుంది కదా, ఈ స్ప్రింగ్ నుంచి ఇప్పదీయాలన్నమాట. ఇది స్ప్రింగ్ లూజ్ చేసుకుంటే ఊడిపోతుంది. అవి 2 పార్ట్లుగా డివైడ్ అయితే మనం టైట్ చేసుకోవచ్చు దీని నుంచి. అలాగే వచ్చేసి లూజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి క్లాత్ చుట్టింది వచ్చేసి లోపల భాగం, అలాగే క్లాత్ చుట్టంది ఉంటుంది కదా, అది వైట్ అంటే పై భాగం అనమాట. అది ఇప్పుడు క్లాత్ ఎందుకు చుట్టానంటే, ఇది వచ్చేసి క్లాత్ చుట్టడం వల్ల మనం వచ్చేసి మగ్గం బ్లౌజెస్ వచ్చేసి స్టిచ్ చేస్తాం కదా, అది టైట్గా ఉంటుంది, అలాగే డ్యామేజ్ కాకుండా కూడా ఉంటుంది. అందుకోసం వచ్చేసి క్లాత్ ఈ విధంగా స్టిచ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కావాలండి ఫ్రేమ్ మగ్గం వర్క్ వేసుకోవడం కోసం. ఇప్పుడు వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ కూడా కావాలి. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మగ్గం వర్క్ కావాల్సిన సామాన్ అన్ని చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పీస్ని వచ్చేసి ఈ విధంగా చేసుకున్నాము. ఈ చేసుకున్న దాని మీద వచ్చేసి ఇప్పుడు సామాన్ అనేది పెట్టి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు మగ్గం వేయడం కోసం వచ్చేసి మగ్గం నీడిల్స్ ఉంటాయండి, అవి చూపిస్తాను చూడండి. మగ్గం నీడిల్స్ వచ్చేసి 3 తీసుకున్నాను. అది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించేది ఏంటంటే థ్రెడ్తో వేసే మగ్గం నీడిల్స్ అనమాట ఇది. ఇప్పుడు వచ్చేసి ఇది జద్దోసి వేసే నీడిల్, అలాగే వచ్చేసి అవతలది వచ్చేసి ఇప్పుడు చూపించేది వచ్చేసి చెమ్కీలు పూసలు వేసేది. ఈ సాదాగా ఉండేది మాత్రం జద్దోసి వేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నీడిల్స్ ఈ విధంగా ఉంటాయి. ఇలా వేసేటప్పుడు నీడిల్ జారిపోతూ ఉంటుంది కాబట్టి అందుకని థ్రెడ్ ఈ విధంగా చుట్టాను ప్రతిదానికి. ఆ చుట్టడం వల్ల టైట్గా ఉంటుంది అనేది, నీడిల్ జారిపోకుండా బాగా వస్తాయి క్లిప్ మనకు. ఈ 3 నీడిల్స్ కావాలి మగ్గం వర్క్ వేసేదానికి. అలాగే సిల్కీ దారం కావాలి, దారపు చెండు ఒకటి, అలాగే మామూలు దారపు చెండు ఒకటి కావాలండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడం కోసం ఇది జెర్రీ థ్రెడ్ కావాలి. అది వచ్చేసి 753 ఉంటే బాగుంటుంది, కానీ నాకు ఇప్పుడు దొరకలేదు, అందుకని 7113 తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఒకటి తీసుకున్నాను. అలాగే ఫస్ట్ ఒకటి ఉన్నది నేను నేర్చుకునేటప్పుడు 753 అనేది, అది చూపిస్తాను చూడండి. అది వచ్చింది, అందుకని అది దొరకలేదు. ఇప్పుడు దొరికింది, అది చూపిస్తాను చూడండి. రౌంతే ఉంది. ఇప్పుడు వచ్చేసి అలాగే మార్క్ చేసుకోవడం కోసం మార్క్ పెన్సిల్, వైట్ పెన్సిల్ ఒకటి కావాలి. అది తీసుకున్న తర్వాత వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చేసి కత్తెర కూడా కావాలి. అంటే జద్దోసి కట్ చేయడం కోసం కావచ్చు, అలాగే థ్రెడ్ కట్ చేయడం కోసం కావచ్చు, వాటి కోసం ఒక కత్తెర కూడా కావాలి. ఆ కత్తెర కూడా తీసుకుంటున్నామండి. అది తీసుకున్న తర్వాత వచ్చేసి మనకు ఇంకొకటి నార్మల్ నీడిల్, అంటే నార్మల్ సూది ఉంటుంది కదా చేతికుట్లు వేసేది, అలాంటిది ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి రింగ్ నాటు, అలాగే ఫ్లవర్స్ వేయడం కోసం ఉపయోగపడతాయి రింగ్ నాట్ల కోసం, అందుకని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ పూసలు కూడా కొన్ని నేర్చుకోవడం కోసం తీసుకోవాలి. అలాగే వచ్చేసి ఇంకా కొన్ని పూసలు కూడా చూపిస్తాను, చూసేయండి. ఏమేమిటి అంటే ఈ షుగర్ బీట్స్ అవతల చేతిలో బేస్ చూపిస్తాను, చూసేయండి. షుగర్ బీట్ అనేది అలాంటి షుగర్ బీట్ కావాలండి, అవి కూడా కొన్ని తీసుకున్నాను. అలాగే వచ్చేసి వైట్ బాల్స్ టైప్లో కొన్ని ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి, అవి కూడా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి చెమ్కీస్ అనమాట, రెడ్ చెమ్కీస్ తీసుకున్నాను నేను. వైట్ బాల్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవి వైట్ బాల్స్ కూడా కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ డబ్బాలో వచ్చేసి అవి కొన్ని ఉన్నాయండి. కొన్ని నేను తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఎందుకు నేర్చుకునేటప్పుడు కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేర్చుకున్నా కాబట్టి పూర్తిగా ఇప్పుడు అన్నీ ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నాను. అలాగే జద్దోసి కూడా తీసుకున్నానండి, గోల్డ్ జద్దోసి, అలాగే సిల్వర్ జద్దోసి కూడా తీసుకున్నాను. ఇవి ఉంటే కన్నా చాలండి, మనం మగ్గం వరకు నేర్చుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టం ఉంటే ఎన్నో పూసలు తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీడిల్ ఒకటి, అలాగే చిన్న ఫ్రేమ్తోనే నేర్చుకున్నాను. సెల్లులోనే చూసి నేర్చుకున్నానండి, ఎలాంటి కోర్సెస్ కూడా నేను తీసుకోలేదు. మీకు కూడా ఇదే విధంగా నాలాగా ఎంతోమంది ఎక్కడికి వెళ్ళలేకుండా ఉంటారు, వాళ్ళ కోసం నేర్పించి చూపిస్తానండి.
అలాగే వచ్చేసి రేపు నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి ఫీజెస్ లేవు, ఎలాంటి ఛార్జెస్ లేవండి, ఫ్రీగా నేర్పిస్తాను. నా ఛానల్ వచ్చేసి శుచి ఐడియల్ బ్లాగ్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకో. మరి